గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషిరామ్ 321. సో ఈరోజు ఏమంటే మా అమ్మ అయితే వస్తుందన్నమాట. నిన్న ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇంకా మా అమ్మని తీసుకురావడానికి మా హస్బెండ్ అయితే వెళ్ళారనమాట. బస్ స్టాండ్కి వెళ్ళి తీసుకొని వస్తారు. సో మార్నింగ్ అయితే మా పాప పాలు పెట్టేస్తానమాట, పాలు తాగేస్తుంది. సో ఇంకా మా అమ్మ వచ్చిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. సో ఈ రోజు నుంచి నాకైతే ఫుల్ అంటే ఫుల్ రెస్ట్ ఫ్రెండ్స్. ఈ వారం రోజులు మంచిగా నాకు ఇష్టమైన వండించుకొని చక్కగా తినేసి ఫుల్గా రెస్ట్ తీసుకోవాలి. అదనమాట ప్రస్తుతానికి. ఇప్పుడు వచ్చేసి టైం 7 అయింది. యాక్చువల్గా ట్రైన్కి అయితే 10కి వచ్చిండే, బట్ బస్సుకి కదా నిన్న 5:30కి ఎక్కిందనమాట. ఇంకా ఇంటికి 7:30 కల్లా వచ్చేస్తుంది. సో ప్రస్తుతానికైతే ఇది. మా అమ్మ వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తా, చూస్తూ ఉండండి. చికా గుడ్ మార్నింగ్. మార్నింగ్ చెప్పు, చెప్పమ్మా. నాన్న ఇచ్చుడే, అమ్మమ్మ వస్తుంది తెలుసా నీకు? అమ్మమ్మ వస్తే ఏం చేస్తావు చెప్పు. ఆడుకుంటావా? అమ్మమ్మకి పాముతో భయపడతావా? పాముతో భయపడదమ్మా. ఏది పాము? ఏది పాము? ఎక్కడుంది? లోపా? ఏ లోపు ఉంది? భయపడదు మా అమ్మమ్మ వస్తే? వద్దా? డాడీ ఎక్కడికి వెళ్ళాడు? తీసుకొని రావడానికి వెళ్ళాడా? అమ్మమ్మకా? మామ వస్తాడా? మామ పేరేంటి? సంతో. సంత కదా. సంతు రాడమ్మా, చదువుకుంటాడు. సంతు రాడు. అమ్మమ్మ ఒక్కటే వస్తుంది, సరేనా? ఆడుకో, ఇప్పుడు వస్తుంది. ఓకే. ఏది? పద బయటకు పద. వచ్చాను రా. ఎంచుక ఎవరు? ఎంచుక ఏ ఎంచుక ఎవరే? అమ్మమ్మ వచ్చినా? ఫ్రెండ్స్ మా అమ్మ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఏడిపించింది ఫ్రెండ్స్. ఎవరు వచ్చారు? పాము? ఏది పాము? భయం లేదు, భయం లేదు. సో ఫైనల్గా అయితే మా అమ్మ వచ్చింది. ఇంక వారం రోజులు ఫుల్ రెస్ట్ తీసుకుంటాను ఫ్రెండ్స్. అమ్మయ్య. సో చూసారు కదండి, ఫైనల్లీ మా అమ్మ అయితే మైసూర్ వచ్చిందనమాట. సో ఈ రోజు నుంచి నాకు ఫుల్ రెస్ట్, ఏం పని చేయని అవసరం లేదు. చక్కగా వండినవి తింటూ కూర్చుంటే చాలు అనమాట. అంటే మనం బయట ఏం పని చేయకపోయినా సరే మన పనులైనా సరే మనం చేసుకోవాలి కదా. సో ఇంకా నేనైతే ఫస్ట్ ఫ్రెష్ అయిపోతాను. ఆ తర్వాత ఈ రోజు అంతా కూడా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే మా అమ్మ వచ్చిన ఫస్ట్ డే కాబట్టి ఈ రోజు ఏం చేస్తాం ఏంటి అన్నది ప్రతి ఒక్కటి కూడా నేను మీతో అయితే తప్పకుండా షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అయిపోతాను అనమాట. సో ఇది వచ్చేసి వింటర్ సీజన్ కాబట్టి ఈ వింటర్ సీజన్ లో నా స్కిన్ అంతా కూడా డ్రై అయిపోతూ ఉంటది. అండ్ డ్రై అయిపోయి ఈచింగ్ వచ్చేసి చాలా ఇరిటేటింగ్ గా అనిపిస్తూ ఉంటది అనమాట, స్పెషల్లీ ఈ వింటర్ సీజన్ లో. సో చాలా మందికి నా అలాగే అవుతూ ఉంటది కదండి. సో దీనికోసం అని చెప్పేసి నేను నా ఫేవరెట్ మామార్త్ వాళ్ళ అలో జెంటిల్ ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో నేను మామార్త్ ప్రోడక్ట్స్ రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే ఇవి డర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ ఎలాంటి హార్మ్ కెమికల్స్ అయితే ఉండవన్నమాట. సో ఇందులో వచ్చేసి అలోవెరా అండ్ గ్లిసరిన్ అయితే ఉంటుంది అనమాట. సో అలోవెరా ఏంటంటే మన ఇంటి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి మనం రెగ్యులర్ గా అప్లై చేసుకుంటూ ఉంటాము. సో దీనివల్ల మన ఫేస్ చాలా గ్లోగా ఉంటుంది, న్యాచురల్ గ్లోని ఇస్తుంది, చాలా సాఫ్ట్ గా ఉంటుంది కదా. అండ్ గ్లిసరిన్ కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మంచి ఇంగ్రీడియంట్స్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే మన స్కిన్ డే అంతా కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది అండ్ నీట్ గా క్లీన్ చేస్తుంది. అండ్ అలాగే డే అంతా కూడా హైడ్రేటింగ్ గా ఉంటుంది అనమాట. సో ఈ ఫేస్ వాష్ వచ్చేసి ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా సరే హ్యాపీగా యూజ్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఫస్ట్ అయితే నేను ఫేస్ వాష్ చేసుకుంటాను, రండి. ఫేస్ వాష్
వాష్ అయితే చేసేసుకున్నాను. ఫేస్ వాష్ చేశాక నా స్కిన్ చూడండి ఎంత సాఫ్ట్ గా అయిపోయింది అండ్ గ్లో కూడా మీరు గమనించవచ్చు అనమాట. సో మనం రెగ్యులర్ గా యూజ్ చేసినట్లయితే మనకి మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి అనమాట. సో మీరు కూడా యూజ్ చేయండి, మీకు కూడా ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి అనమాట. సో ఈ ప్రోడక్ట్ కి సంబంధించిన లింక్ వచ్చేటప్పటికి నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. అండ్ నా కూపన్ కోడ్ వచ్చేసి రిషిరామ్ 2023 కనుక మీరు యూజ్ చేసినట్లయితే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ ఉంటుంది. అది కూడా మామార్త్ యాప్ అండ్ మామార్త్ వెబ్సైట్ లో. అండ్ ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి మనకి నైకా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ నియర్ బై స్టోర్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి అనమాట. సో మీరు దగ్గరలో ఉన్న స్టోర్స్ లో కూడా మీరు హ్యాపీగా బై చేసేసుకోవచ్చు. అండ్ మనం మామార్త్ వెబ్సైట్ లో ఆర్డర్ ప్లేస్ చేసిన ప్రతిసారి మన ఆర్డర్ ని ఒక ప్లాంట్ కి అయితే లింక్ చేస్తారు. 2025 నాటికి 1 మిలియన్ మొక్కలు నాటుదాం అనేసి ఇనిషియేటివ్ అయితే తీసుకున్నారు. చాలా గుడ్ ఇనిషియేటివ్ అయితే తీసుకున్నారండి. సో తప్పకుండా మీరు కూడా ఈ ఫేస్ వాష్ అయితే ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. సో ఇంకా మన వీడియో అయితే కంటిన్యూ చేద్దాం పదండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఇంకా నా పొద్దున్న టిఫిన్ వచ్చేసి మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ తినేసాను, ఆ తర్వాత పాలు తాగేసాను అనమాట. తర్వాత పాపకి తినిపించినప్పటికే గంట అయ్యింది. వీళ్ళు ఏం చేస్తారో నా డెలివరీ టైంలో నాకు అర్థం అవ్వట్లేదు. తినిపించగలరా? చూస్తాను ఏం చేస్తారో ఏమో, అస్సలు ఎవ్వరికి లొంగదు. తిన్న విషయంలో నేను ఉండాల్సిందే అనమాట. ఏం చేస్తారో మా అక్క అయితే మేనేజ్ చేసుకుంటుంది, మా అక్క అయితే మేనేజ్ చేసుకోగలదు, చూడాలి. సో మార్నింగ్ ఇప్పుడు వచ్చేసి నేను పాలు అయిన తర్వాత ఒక గంటన్నర రెస్ట్ ఇచ్చేసి ఇప్పుడు చపాతి అండ్ బీన్స్ కర్రీ అయితే తింటూ ఉన్నాను అనమాట. ఇంకా మా అమ్మ ఖాళీగా ఉండదు కదా, అవి ఇవి ఎత్తి పెట్టుకుంటూ ఉంది. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఫ్రిడ్జ్ తీస్తుంది అనమాట క్లీన్ చేయడానికి. మొన్నే చేశాను అయినా మా అమ్మకి నచ్చలేదంట, మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉందన్నమాట. ఇది హెనీ ఇచ్చాడు. హాయ్ చెప్పు. హలో చెప్పు. సో మా పాప అయితే బొమ్మలు చూసుకుంటుంది. సో ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. సో నేను మార్నింగ్ తినేసి పడుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇప్పుడు ఆఫ్టర్నూన్ వచ్చేసి 1:30 అయింది. నా లంచ్ అయితే అయిపోయింది అనమాట. నేను తినేసే పాపకు తినిపిస్తాను, ఎందుకంటే అమ్మ సౌండ్ అమ్మ, ఎందుకంటే పాపదే గంటకి ఎక్కువ అయిపోతుంది, అందుకనేసి ముందు హ్యాపీగా తినేస్తాను అనమాట. మా అమ్మ అయితే కిచెన్ లో హడావిడి చేస్తూనే ఉంది, ఏదో ఒక పని చేస్తూనే ఉందనమాట. సో ప్రస్తుతానికి నేను పాపకి లంచ్ అయితే తినిపిస్తూ ఉన్నాను. రసము, బీన్స్ ఫ్రై అనమాట. సో అన్నం తినిపించినప్పుడు ఖచ్చితంగా టీవీ ఆన్ చేయాలి. అండ్ మా పాప ఏం అడిగినా సరే ఇచ్చేయాలి ఫ్రెండ్స్. అక్కడ సీమంతం సెట్ లో ఈ బొమ్మ కావాలన్నది ఇచ్చాను. ఇది తిన్న వరకే ఉంటది అనమాట. ఆ తర్వాత మళ్ళీ గుంజుకోవడమే ఉంటది, మళ్ళీ మర్యాదగా ఏం అడిగేది ఉండదు అనమాట. సో ప్రస్తుతానికైతే నేను తినిపిస్తున్నాను. ఒకసారి మా అమ్మ ఏం చేస్తుందో చూపించు. అక్కడ చూడండి, అసలు ఖాళీగా ఉండట్లేదు, వచ్చిందంటే కిచెన్ లోనే ఉంటూనే ఉంటది అనమాట. సో ప్రస్తుతానికైతే మా మధ్యాహ్నం ఇలా ఉంది. సో ఈవినింగ్ ఏదైనా తినాలనిపిస్తే మా అమ్మతో చేయించుకుంటాను అనమాట. ఈ వారం రోజులు ఫుల్గా తినాలి అంటే. సో ప్రస్తుతానికైతే ఇది ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్ ఇంకా పాపకి అయితే తినిపించేసాను అనమాట. ఇది ఏమంటే మీగడ, పాల మీగడ మొత్తం అంతా స్టోర్ చేసుకుంటాను. 1 మంత్ చేసుకున్న తర్వాత నేనైతే నెయ్యి చేస్తాను. మా అమ్మకి రాదండి, నాకు చేయడం రాదండి. ఎంత ఓపికతో అది కూడా చేస్తుంది ఈ టైంలో. ఎందుకంటే పాపకి అదే హెల్తీ కాబట్టి నేను మార్నింగ్ టిఫిన్ లో పెడతాను, అందుకనేసి నా కోసం కాకపోతే. మా ఇంటికాడ ఒకసారి ట్రై చేసిన గోదావరి వచ్చింది కానీ నెయ్యి రాలే. అది లోపల మరిగి అది వచ్చేసింది. అంటే వాటర్ ఎక్కువ వేసేసుకుందంట, అప్పుడు మొత్తం వేస్ట్ అయిపోయింది. ఏం లేదు, జస్ట్ మనకి కొంచెంగా తీసుకొని ఇందులో వేసుకొని, అంటే ఫ్రిడ్జ్ నుంచి తీసి బయట ఒక 2 గంటలు అలానే వదిలేయాలి. అప్పుడే మొత్తం అంతా ఇదవుతుంది, లేదంటే గడ్డలాగా ఉండిపోతుంది. సో నేను ఇది పెద్ద మిక్సీ జార్ కాబట్టి ఇంత తీసేసుకున్నాను. ఇది చూపించు, వీళ్ళకి ఎక్కువ వస్తాయి కాబట్టి ఎక్కువ మిగడైతే. కొన్ని వాటర్ అంతే, ఎక్కువ వేయకూడదు. అది తిప్పడానికి అవ్వడానికి మాత్రం కొంచెం వేసుకొని తిప్పుకోవడం అనమాట. తిప్పుకొని మళ్ళీ ఎక్కువ వాటర్ వేసేసుకొని ఇగోండి ఇప్పుడు తిప్పుకుంటే ఇలాగ ఏం చూడండి. మొత్తం కవ్వంతో కొడితే 20 నిమిషాలు అలాగే కొట్టుకొని ఉండాలి. అదే దీంట్లో అనుకోండి ఈజీగా అయిపోతుంది. కావాలంటే ఇంకొకసారి కూడా తిప్పుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్కువ వాటర్ మనకి ఎంత కావాలో అంత, ఇదిగోండి వెన్న ఇట్లా వస్తుంది కదా పైకి. ఇప్పుడు ఎక్కువ వాటర్ వేసుకుంటే వెన్న అంతా కూడా పైకి వచ్చేస్తుంది అనమాట. అది కూడా చూపిస్తా. సో ఇప్పుడు ఫుల్గా వాటర్ వేసుకోవచ్చు. ఫస్టే మనము ఇందు నుంచి తీసేసి ఇందులో వేసినప్పుడు ఎక్కువ వాటర్ వేసుకుంటే మొత్తం నీళ్ళు అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. సో ఇదిగోండి
ఇప్పుడు చూపించు. ఇదిగోండి, ఇదంతా వెన్న పైకి వచ్చింది. వాటర్ పడేయడమే అనమాట. సో ఫస్ట్ కొంచెం నీళ్ళు వేసుకొని మిక్సీ జార్ పట్టేసుకొని తర్వాత వాటర్ వేసుకొని ఇలా చేసుకోవడం. ఆ స్మెల్ పోవాలంటే మళ్ళీ వాటర్ పడేసి మళ్ళీ ఎక్కువ వాటర్ వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టేస్తే అయిపోతుంది. సో ఇవన్నీ ఉండలుగా తీసేసుకొని పొయ్యి మీద పెట్టేస్తే నెయ్యి ప్రిపేర్ అయిపోయినట్టే అనమాట. సింపులే, బట్ ఏమంటే అది కలిపినప్పుడు అక్కడే ఉండాలి, లేదంటే మాడిపోయి చాలా తక్కువ నెయ్యి అయితే వస్తుంది. ఇక్కడ ఇలా ముద్దల్లా కట్టేసి పెట్టేశాను అనమాట. సిమ్లో పెట్టేసి అది మొత్తం కరిగే వరకు అలా చూసి ఇంకా కలుపుకుంటూ ఉండాలి. అంతే అండి, సింపుల్. ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి స్నాక్స్ టైం అనమాట. సో ఏం చేయాలి అనేసి అడిగితే పకోడీ చేయాలన్నాను. మెత్త పకోడీ చాలా బాగుంటుంది అనమాట. సో అది చేయమంటే చేస్తూ ఉంది. ఇంకా ఈవినింగ్ అయితే పకోడీ అయ్యింది. నాకు ఈ మెత్త పకోడీ చాలా ఇష్టం, మా అమ్మ చేసిన, అందుకే చేయమని చెప్పిన. లేదు చేస్తా, ఏం పర్వాలేదు. అని బాగుందా పకోడీ? నాకేమంటే రోజు ఈ టైంకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది, బట్ చేసుకోవాలంటే బద్ధకంగా ఉంటుంది. అందుకే ఛాన్స్ని యూటిలైజ్ చేసుకోవాలనేసి అలా మమ్మీ. సో ప్రస్తుతానికైతే ఈవినింగ్ టైం స్నాక్స్ చూస్తూ ఉంది. ఏసీ 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 అమ్మమ్మ ఏసీ 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 భయం లేదంట చిన్న. సో ఇప్పుడైతే రేపటి టిఫిన్ కోసం అయితే మా అమ్మ ఇక్కడ రుబ్బు చేస్తూ ఉంది. ఇది ఇడ్లీకి అండ్ వడకు అనమాట. సో ఇంకా కిచెన్లో వచ్చేసి నైట్ చపాతీ తింటాం. అండ్ కర్రీ వచ్చేసి ఇప్పుడే మా హస్బెండ్ బీరకాయలు అవేవో తెచ్చారనమాట. ఇప్పుడు ఇంకా కర్రీ చేయాలన్నమాట. ఈరోజు సాటర్డే కాబట్టి నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్. సో ఇంకా చపాతీ అది, అండ్ మధ్యాహ్నం చేసిన రసము రైస్ అయితే ఉందన్నమాట. కర్రీ చేసేస్తే చాలు ప్రస్తుతానికి ఇది. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను పుల్కాలు అండ్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇది ఎట్లా అంటే రెండు వైపు కాల్చుకోవాలి, కొంచెం కొంచెం కాల్చుకొని అప్పుడు హై ఫ్లేమ్ పెట్టి ఇది పెట్టామనుకోండి పొయ్యి మీద, చక్కగా ఇలా పొంగుతాయి అనమాట. వితౌట్ ఆయిల్, చాలా మంచిదండి. సో మేమైతే ఇలానే చేస్తాము పుల్కాలు. సో ప్రస్తుతానికైతే కిచెన్లో నేను పుల్కాలు అండ్ ఇక్కడ వచ్చేసి కర్రీ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి ఇంకా నైట్ టైము. ఈ వీడియో క్లిప్ తీస్తున్నట్టు కూడా మా అమ్మకి తెలియదు. యాక్చువల్లీ ఫుల్గా బాడీ పెయిన్స్, కాలు నొప్పులు అనమాట. ఇంకా చూసి వేడి నూనెతో రాస్తూ ఉందన్నమాట. వద్దు వద్దు అన్నా సరే వినలేదు. ఇంకా వాళ్ళకి ఎంత పెయిన్ ఉన్నా సరే మనకి పెయిన్ వస్తే తట్టుకోలేరు కదా, అదే మదర్స్ లవ్. సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.